హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో సెల్ఫ్ కేర్ అని డబ్బా కొట్టుకోవడమే తప్ప సెల్ఫ్ కేర్ ఎప్పుడు క్లియర్గా మెయింటైన్ చేసిందే లేదు. శనగపిండి మెథడ్ అంటే చాలా ఇష్టమండి. అదేనండి నలుగుపిండి. మన అమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు యూస్ చేసేవారుగా ఆ మెథడ్. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఈ రాయల్ శాండల్స్ అంతూర్ వారి ఫేస్ ప్యాక్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి గాను ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేసుకుంటున్నాను. పాలమిగడలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపుని ఫుల్గా రబ్ చేసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఫుల్ క్లెన్జింగ్ అవుతుంది. అది ఆరిపోయిన 5 మినిట్స్ తర్వాత నేను అలా రబ్ చేస్తున్నా. సో ఫేస్ వాష్ చేసుకోకపోయినా పర్వాలేదు. చూసారా ఎంత క్లీన్ అయిందో? ఫేస్లో ఉన్న డస్ట్ అంతా తీసేస్తుంది. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నా. మీరు కూడా ఈ క్లెన్జింగ్ ఎప్పుడన్నా వాడి చూడండి. క్లియర్గా ఉందిగా? వావ్, ఉత్తని స్మెల్ వస్తుంది. నేను సేమ్ బౌల్లోనే ఈ పౌడర్ని కలుపుతున్నా. ఎందుకంటే దీంట్లో కూడా నేను మిల్క్ వేసే కలపాలనుకుంటున్నా. సో దానికి సరిపడా మిల్క్ వేసి బాగా కలుపుకొని దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. నెక్కి, ఇయర్స్కి కూడా అప్లై చేసుకోండి. అవి కూడా మన బాడీలో ఒక భాగమే. వాటిని మాత్రం వదిలేయొద్దు. సో ఫేస్కి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 5 మినిట్స్ దీన్ని ఆరనివ్వండి. 5 మినిట్స్ ఆరిన తర్వాత సేమ్ ఇందాక రబ్ చేసినట్టే ఇలా ఫేస్ మొత్తం రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకోవడం వల్ల మీకు అది స్క్రబ్బింగ్ అవుతుంది. లాస్ట్లో హ్యాండ్స్ కూడా అప్లై చేసుకున్నా. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకుందాం. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత చూడండి నా ఫేస్ ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా ఉందో. ఫస్ట్ క్లెన్జింగ్, తర్వాత ఈ మాస్క్ వల్ల నా ఫేస్ చాలా సూపర్గా రెడీ అయ్యింది. చూసారా? ఇది నా ఫైనల్ లుక్. ఈ రాయల్ శాండిల్ ఫేస్ ప్యాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లవ్ యూ ఆల్. బాయ్.